టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ కి ఆటోకి పెట్టే స్టీల్ ఫుట్ రెస్ట్ అయితే వేయించాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. అందరు బాగున్నారా? మనమైతే ఇప్పుడు ట్రెండ్ ఫాలో కాకుండా ట్రెండ్ సెట్ చేస్తున్నాం అండి. అదే అండి, ఆటోకి వేసే ఫుట్ రెస్ట్లు ఉన్నాయి కదా స్టీల్, అవైతే మనకి టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ కి పెట్టబోతున్నాం. ఇంతకు ముందు ఎవరైనా పెట్టారో మనకైతే తెలియదు, మనమైతే ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మన వీడియోని అయితే చివరి వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మేమైతే 4 days తర్వాత వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసాం. 3 reasons వల్ల అయితే లాస్ట్ టైం అయితే వర్క్ ఆఫ్ చేసాం. ఒకటి కరెంట్ పోయింది, ఫుల్ వర్షం వచ్చింది, 3వ నాకు ఫేవర్ వచ్చింది. ఈ రోజు అయితే ఎలాగైనా కంప్లీట్ చేయాలి. మరి నేను చేయించే వర్క్ అంటే ఇలానే ఉంటది, ఎక్కడికి వెళ్ళినా కానీ అరగంటలో అయిపోయే వర్క్ అయితే 1 day పట్టాల్సిందే. నా వెహికల్ కి అయితే ఏ వర్క్ అయినా నా ఫ్రెండ్స్ ద్వారా చేయించుకుంటా. ఎట్టకెళ్ళకైతే ఫుట్ రెస్ట్ అయితే రిమూవ్ చేసేసాం. దీన్ని తీయడానికి కొంచెం కష్టపడ్డాం. ఇది బాగా ఓల్డ్ కావడం వల్ల బోల్ట్ అన్ని తిరిగిపోతున్నాయి. మనోడైతే కట్టర్తో కట్ చేయకుండా వెల్డింగ్ తో హీట్ చేసి కరగబెట్టి తీసేసిండు. ఈ ఫుట్ రెస్ట్ అయితే మనం జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే దీన్ని ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫుట్ రెస్ట్ పెట్టడానికి అయితే వర్క్ చాలా తగ్గింది, ఎందుకంటే ఆల్రెడీ యాంగ్లర్లు అయితే 2 ఉన్నాయి. వీటి మీద మనం ఫుట్ రెస్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. ఫ్రంట్ సైడ్ ఒక యాంగ్లర్ ఫిట్ చేసుకుంటే సరిపోద్ది. ఫ్రెండ్స్, ఫుట్ రెస్ట్ పెట్టిన తర్వాత కొంచెం లుక్ అయితే వచ్చింది, కానీ దీంట్లో చిన్న సమస్య ఉంది. ఈ ఫుట్ రెస్ట్ వచ్చి స్టీల్ కావడం వల్ల తడికాలతో ఎవరు నెక్కేటప్పుడు జారిపోయింది, ఆ హోల్ లో కాలు పట్టింది. అందుకని చెప్పేసి చూడండి, ఇక్కడ ఒక బద్ద పెట్టేస్తాను. మళ్ళీ మనం ఏదైనా పని చేస్తే అవతల వాళ్ళకి నచ్చాలే కానీ ఎందుకురా ఎచ్చులు అనుకోకూడదు. ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఈ టైప్ లో వచ్చింది. 2 side కూడా ఇన్స్టాల్ చేసేసిన. ఫ్రెండ్స్, చాలా మంది నన్ను ఈ యాక్సెసరీస్ ఎక్కడ తెచ్చుకుంటారు బ్రో అని అడుగుతున్నారు. నా వెహికల్ కున్న ప్రతి ఒక్క యాక్సెసరీస్ ని భద్రాచలంలో తీసుకున్నానండి. భద్రాచలంలో ఫేమస్ ఆటోమొబైల్ షాప్ అని ఒకటి ఉంది. తనకైతే నేను నెంబర్ మెన్షన్ చేస్తే మీకు ఏదైనా ఐటమ్ కావాలితే కాల్ చేసి అడగొచ్చు. 3-wheeler చిన్న ఆటో కాడ నుంచి 4-wheeler టాటా మ్యాజిక్ వరకు కావాల్సిన ప్రతి డెకరేట్ ఐటమ్ అయితే అక్కడ అవైలబుల్ లో ఉంటుంది. నెంబర్ అయితే కింద టైటిల్ లో ఉంటదండి, స్క్రీన్ మీద కాదు, కింద టైటిల్ లో ఉంటది. మీకు ఎవరికైనా ఏ షో ఐటమ్స్ కావాలన్నా, అదే అండి ఎక్స్ట్రా యాక్సెసరీస్ కావాలంటే ఆయన కాల్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే చాలా తక్కువ ఉంటుందండి, మీరు ఎక్కడ కొన్నా. నైట్ అయితే మనకి అంతగా ఏమనిపించలేదు. ఇప్పుడు చూడండి, ఈ టైంలో ఏ టైప్లో ఉంది ఫుట్ రెస్ట్. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా పర్లేదు, లుకింగ్ అయితే ఉంది. లాంగ్ నుంచి కూడా కొంచెం బాగానే ఉంది చూడటానికి. దగ్గర నుంచి మనకి సింగిల్ కాబట్టి ఒక టైప్లో కనపడుతుంది. లాంగ్ వెళ్తే దగ్గర కతుక్కున్నట్టు చాలా బాగుంది. వర్షం కావడం వల్ల ఎలా ఉంది, బండి ఒక్కసారి వాష్ చేసిన తర్వాత బయటకు తీయాలి. స్టీల్ గడ్లు ఇట్లా ఈ టైప్ అయితే 2 యాంగ్లర్లు వేసినాం మనం. అటు సైడ్ అయితే 3 ఉన్నాయి. పర్లేదు. ఈ స్టీల్ ఫుట్ రెస్ట్ గార్డ్లో ఒక ప్రైస్ తెలితే కామెంట్ చేయండి, నేనైతే వీడియో చివరి చెప్తా దాని ప్రైస్ ఎంతో. ఒకవేళ వీడియోలో చెప్పకపోయినా కానీ నాకు ఎవరైనా వాటి కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేస్తే నేను అలాగే ప్రైస్ ఎంతో చెప్తా. మీకు ఎవరికైనా కావాలన్నా భద్రాచలం లొకేషన్ వచ్చినప్పుడు భద్రాచలం చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి నేను చెప్పిన షాప్ కాడికి వెళ్ళి ఫేమస్ ఆటోమొబైల్ షాప్ అని ఉంటుంది, అటుపక్కలో ఉంటుందండి. అక్కడికి వెళ్ళి తీసుకోండి, రీజనబుల్ రేట్లో ఉంటుంది, చాలా తక్కువకి వస్తాయి. చాలా మంది వీడియోస్ రావట్లేదండి బ్రో అంటున్నారు. ఈ వర్షాల కారణంగా మనకైతే బుకింగ్ ఏం రావట్లేదు. వర్షం ఫుల్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది, తుఫాను కాదండి. మనకి ఎటైనా కిరాయిలు వెళ్ళినా అక్కడికి పోయి ఇరుక్కోవడం తప్ప ఏముండదు. లాస్ట్ టైం నేను కాక మొన్న మాకు తెలిసిన ఫ్రెండ్ అయినా ఒక అతను వెళ్ళిండండి, ఆ కొత్తగూడెం నుంచి ఏదో సమ్ ఊరు చెప్పి నాకైతే అంత ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి 1 day ఇరుక్కుపోయిండు. వెళ్ళకపోవడమే మంచిది అని అడిగితే రిస్క్ చేసి. రోడ్డు బాగుంది అనుకున్న దారిలో అయితే వెళ్ళండి ఎవరైనా సరే. ఇప్పుడు ఈ వరదల కారణంగా మొత్తం రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. మనం వెళ్ళి అవతల జామ్ అయిన అంటే మళ్ళీ అవతలకి రాలేం. మనకి ఎన్ని రోజులు అది క్లియర్ చేసే వరకు కూడా మనం అక్కడే ఉండాలి. ఫ్రెండ్స్, మనకి విజయవాడ దగ్గర కృష్ణలంకలో చాలా మంది ఇరుక్కుపోయారండి. వాళ్ళకైతే ఎటువంటి సహాయం అందక చాలా బాధపడుతున్నారంట. అని ఇదే అదునుగా పట్టుకొని చాలా మంది QR కోడ్లు అయితే పంపిస్తున్నారు. మరి అది పేకో నిజం తెలియదు. చాలా మంది గ్రూప్లో షేర్ చేస్తున్నారు. మరి అది ఎవరికి వెళ్ళి QR కోడ్ ఏంటో కూడా తెలియదు. డైరెక్ట్గా వాళ్ళకైతే వెళ్ళకపోవచ్చు నాకు తెలిసి. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది స్కామర్లు కూడా ఇలాంటి పేకో QR కోడ్లు పంపించి డబ్బులు వాళ్ళ అమౌంట్లో పడేటట్టు తీసుకుంటారు. మనకి ఏంటంటే మనం ఏంటంటే మానంతో దృక్పథంతో వాళ్ళ మీద జాలితో మనం అమౌంట్ చేస్తామండి. ఒక 10, 20 ఎవరి స్థామకు తగ్గిన వాళ్ళంతా. కానీ అది పేకా నిజం అనేది ఎవరికి తెలియదు. ఎవరికి పడితే వాళ్ళకి QR కోడ్కి అయితే మీరు అమౌంట్ పంపకండి. జెన్యున్గా అవసరం అయితే తెలుసుకోండి. మీకు అక్కడ విజయవాడ చుట్టుపక్కల కృష్ణలంకలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఎవరికైనా సహాయం చేయమని చెప్పండి. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.